గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నానికి వ్యతిరేకంగా జన సైనికులు ఆందోళన చేపట్టారు. జనసేన నాయకులు పేర్ని నాని కారు అద్దాలు పగలగొట్టారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని గుడివాడలో వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చారు. దీంతో శివాజీ ఇంటి ముందు జన సైనికులు ధర్నాకు దిగారు. గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నానికి వ్యతిరేకంగా జన సైనికులు ఆందోళన చేపట్టారు. జనసేన నాయకులు పేర్ని నాని కారు అద్దాలు పగలగొట్టారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పేర్ని నాని గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వచ్చారు. శివాజీ ఇంటి ముందు జన సైనికులు ధర్నాకు దిగారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రాత్రి కృష్ణా జిల్లా గుడివాడలో ప్రస్తుతం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి విభేదాలు బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. గుడివాడలో జన సైనికులు ఆందోళన చేస్తున్నారు. పేర్ని నాని పైన చెప్పులు దాడి చేసి హెచ్చరికలు వేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ కి సంబంధించిన వరకు కూడా వెంటనే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఆయన జన సైనికులు నిరసన వ్యక్తం చేశారు. మహిళలను అవమానపరిచేలా పోస్టులు పెడుతున్న వ్యక్తిని పరామర్శించేందుకు పేర్ని నాని గుడివాడ రావడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కేంద్రమైంది. వరుసగా ఒక్కసారిగా జరిగినటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తకి దారితీసినటువంటి చేస్తుంది. 2 చెప్పులతో పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఇప్పుడు 30 చెప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మహిళలు తమ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పేరు నానికి సంబంధించినటువంటి వ్యవహారం పదజాలం, గతంలో వినియోగించినటువంటి పదజాలం, వీటన్నిటిపైన కూడా వాళ్ళందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే జన సైనికులంతా కూడా ఒక్కసారిగా వచ్చినటువంటి నేపథ్యంలో కొంతవరకు ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్స్ కి ప్రధానమైనటువంటి కారణమైంది. దీంతో స్థానికంగా కూడా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఆందోళనకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కొంతవరకు కూడా సర్దుబడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే జనసేన మాత్రం ఆందోళన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ హరీష్. మహేష్